భూపాలపల్లి 3వ వార్డు శాంతినగర్లోని GMSSS ప్రార్థనా మందిరం, సుభాష్ కాలనీలోని బెతెస్లా ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మించిన ఈ పవిత్రమైన రోజున ఆ యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధించాలని ఆ జీసస్ను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. వారి వెంట భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకట్రాణి, సిద్ధు, పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, మున్సిపల్ వైస్ చైర్మన్ హరీష్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ నూనె రాజు, కౌన్సిలర్స్ జకం రవి, ముంచంపల్లి మురళి, పట్టణ ప్రధాన కార్యదర్శి బిబి చారి, సీనియర్ నాయకులు పలువురు పాల్గొన్నారు. మీ పట్ల వారికి ఎంతో ప్రేమ ఉండింది. ప్రభానికి స్తుతులు. వారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మీ సన్నిధికి రావడానికి, వారి ద్వారా కేక్ కట్ చేయడానికి చేసిన ఏర్పాట్లు కొరకే మీకు వారిని, వారి కుటుంబాన్ని దీవెనకరంగా చేసి వారి అవసరతలన్నీ తీర్చి మీ చిత్తంలో వారిని మరొకసారి నిలబెట్టి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారు. యేసు నామం బట్టి వేడుకొనిచున్నామా తండ్రి. ఆమేన్. కలుసుకోవడం నిజంగా నాకు అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఈ యొక్క పండుగలోని పవిత్రమైనటువంటి రోజు మిమ్మల్ని కలుసుకోవడం నిజంగా ఆనందం. మరి ప్రతి సంవత్సరం కూడా మనందరం కూడా ఇదే ప్రాంగణానికి ప్రతి ఆదివారం వస్తారు. వచ్చే వాళ్ళందరూ కూడా ఏదో మనసుకు బాధపడే వాళ్ళు కొంతమంది, అనారోగ్య బాధపడే వాళ్ళు కొంతమంది, ఇంకా కొంత కార్యక్రమాలు జరుపుకుంటారు. ఇక్కడికి వచ్చే ప్రతి వాళ్ళు కూడా ఎంతో కొంత సంతృప్తులు మంది పోతా ఉంటారు. అది ఇంకా మనందరికీ కూడా కోరినటువంటి కోరికలు నెరవేరుస్తూ మనకు ఎలాంటి బాధలు లేకుండా ఉండేటువంటి కార్యక్రమాలను కూడా ఆ భగవంతుడు జీసస్ గారు మనం చూస్తారు. కాబట్టి ఆయన జన్మదినం మనందరం కూడా ఘనంగా జరుపుకొని మరింత పండుగ ఆనందంగా జరుపుకోవాలని అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం అందరికీ కూడా శుభాకాంక్షలు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని కులాలను, మతాలను గౌరవించాలని ఒక మంచి సాంప్రదాయంతో పండుగ అంటే అందరూ కూడా జరుపుకోవాలి, ఘనంగా జరుపుకోవాలనేటువంటి ఉద్దేశం ఉంటుంది. పేదరికంలో ఉండేటువంటి క్రిస్టియన్ సోదరులకు ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ తోపాటు ఇచ్చేది సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ మధ్యకాలంలో క్రిస్మస్ తోపా లేదు, రంజాన్ తోపా లేదు, మరి బతుకమ్మ చీరలు కూడా లేవు. ఏది అయినా ఇవన్నీ కూడా నేను రాజకీయ విమర్శలు చేయడం లేదు. ఎందుకంటే పండుగ అన్నప్పుడు అందరినీ కూడా గౌరవించుకునే యొక్క సాంప్రదాయాన్ని ఆనాటి ముఖ్యమంత్రి గారు కొనసాగించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఎందుకంటే క్రిస్మస్ వేడుకలు జరిగే సందర్భంలో క్రిస్మస్ 3-4 రోజుల ముందే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఫాస్టర్లు అందరినీ కూడా పిలిచి ఒక మంచి మీటింగ్ లాగా పెట్టుకొని అన్ని కూడా జరుపుకొని ఆ క్రిస్మస్ అడ్వాన్స్ గా శుభాకాంక్షలు జరుపుకొని అక్కడ అందరికీ కూడా చేతులు ఉంటాయో వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ ఇచ్చి పంపించి ఒక మంచి సాంప్రదాయం చేయడం జరిగింది. అది కొనసాగించాలని మరొకసారి కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా పట్టణంలో సిఆర్ నగర్లో జరుపుకున్నటువంటి క్రిస్మస్ వేడుకల్లో పాల్పంచుకున్నటువంటి సోదరులకు, సోదరిమణులకు హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మొత్తం ప్రపంచం అంతా కూడా ఈరోజు ఒక ఎంతో ఆనందోత్సవాల మధ్య ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు మన శాంతినగర్లో కూడా ప్రతి సంవత్సరం మీరు క్రిస్మస్ సందర్భంగా ఈ ప్రాంగణానికి వచ్చి మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం కూడా చెప్పుకున్నట్టుగా ఈ సంవత్సరం కూడా చెప్పుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. మన భారతదేశంలో అనేక కులాలు, మతాలు, మరి వర్గాల ప్రజలు ఉన్నప్పటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వం. భారతీయులమంతా ఏ మతమైనా ఏ కులమైనా ఒకటే, ఒక సోదర భావంతో మెలిగేటువంటి గొప్ప సాంప్రదాయాన్ని నిలుపుకొని ఎవరి పండుగ అయినా, హిందువుల పండుగ అయితే క్రిస్టియన్ సోదరులు, ముస్లిం సోదరు పండుగ అయితే క్రిస్టియన్స్, హిందూస్ కూడా పై శుభాకాంక్షలు చెప్పుకునే ఒక మంచి సాంప్రదాయం మన దేశంలో ఉన్నందుకు చాలా గర్వపడుతూ మనందరం కూడా ఈ క్రిస్మస్ నాడు ఆ జీసస్ ను
మనందరం కూడా కోరుకునేది ఏంటి? మనకు మంచి శాంతి, మనం చేసేటువంటి పని విజయవంతంగా పూర్తవ్వాలని, మనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనం అందరం కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ భగవంతుని సన్నిధిలో మనం అందరం కూడా తప్పులు చేయకుండా మంచి మార్గంలో నడవాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఆనంద క్షణాల్లో మీతో కలిపి పాలు పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తూ మీ ప్రేమ అనురాగాలు ఎప్పటికీ మా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు చేస్తూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.